ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ముకుల్ రోహత్కి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈడీ కేసులో కవిత 5 నెలలుగా జైల్లో ఉన్నారని కోర్టుకు తెలిపారు. 493 మంది సాక్షుల విచారణ ముగిసిందన్నారు. ఒక మహిళగా కవిత బెయిల్కు అర్హురాలని రోహత్కి వాదించారు. దీంతో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సిబిఐ ఈడీ కేసుల్లో కవితకు బెయిల్ మంజూరు చేసింది. కవిత జైల్లో ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ 6 గ్యారంటీల మీద, రుణమాఫీ మీద, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద, హైడ్రా మీద చేస్తున్నటువంటి హైడ్రామాల మీద డెఫినెట్గా ప్రజల మధ్య పోతాం. ఒక ప్రజా కార్యక్షేత్రంలో వీళ్ళందరినీ కూడా నిలదీసే రోజులు దగ్గరలో ఉన్నాయనేటువంటి విషయాన్ని మేము హెచ్చరిస్తాము. ఎన్నికలకు ముందే మనం చూస్తూ ఉన్నాం, ఈడీ కానీ సిబిఐ రైట్స్ కానీ సంబంధించి మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎన్నికల ముందు కవిత గారిని ప్రచారంలో పాల్గొననీయకుండా, కవిత గారు ప్రచారం చేయడం వల్ల మహిళలు ప్రభావితమవుతారని ఒక బెంబేలెత్తి, కవిత గారికి భయపడి, కవిత గారి శక్తికి భయపడి, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి ఒక చాలా ముఖ్యమైనటువంటి నాయకురాల్ని అరెస్ట్ చేయడం ద్వారా కొంత పైశాచిక ఆనందం పొందినట్టుగా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకే ఎన్నికల ముందే దెబ్బతీయాలని 2 పార్టీలు కూడా కుట్రబన్ని ఒకటికి ఒకటి కూడబలుక్కొని ఈ కవిత గారిని అరెస్ట్ చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఒక 160 రోజులు, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నాయకురాలిగా, వ్యవస్థల మీద విశ్వాసం ఉంచేటువంటి ఒక పార్టీగా మాకు ఏకపక్షంగా ఈడీలు సిబిఐలు పోతున్నదని తెలిసినప్పటికి కూడా మేము వాటిని గౌరవించి వారు ఇచ్చినటువంటి విచారణకు హాజరు కావడం కావచ్చు, రకరకాల ప్రొడ్యూస్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేసినాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఈ తీర్పు రావడం అనేటువంటిది ఇలా మొత్తం మేమందరం కూడా, ముఖ్యంగా ఉద్యమకారులం అందరం కూడా హర్షిస్తూ ఉన్నాం. ఎందుకంటే కవిత గారి మీద అనవసరంగా బురద జల్లి ఆమెను తెలంగాణ సమాజం నుండి ఏదో దూరం చేసేటువంటి ఏ ప్రయత్నం అయితే జరిగిందో ఆ ప్రయత్నాన్ని ఇవాళ సుప్రీంకోర్టు ద్వారా మేము తిప్పికొట్టగలిగామనేటువంటి విశ్వాసాన్ని మేము వెలిపిస్తూ ఉన్నాం. ఇది మొత్తం మీద వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. న్యాయమే గెలిచింది అనేది కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క తెలంగాణ భవన్కి మాత్రం భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా వారి సంతోషాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ఓవర్ టు స్టూడియో.